హలో! హాయ్ అండి అందరూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వోళ్ళైతే ఈరోజు అరటికాయల బండొచ్చింది. ఊర్లోకి అరటికాయల బండి రాంగానే మా ఆయన అన్నాడు, "ఎళ్లి ఒక డజన్ అరటికాయలు తీసుకురా పో" అన్నాడు. సర్లే డజన్ ఏం సరిపోతాయి పిల్లలున్నారు గదా! మనం డజన్ తీసుకొచ్చుకుంటే పిల్లలకి సరిపోవు గదా! పాపం తింటరు గదా! అని నేనైతే 2 డజన్‌లయితే తీసుకొచ్చిన. మా ఆయన మాత్రము అరటికాయలు చూడంగానే అయితే ఈ అరటికాయలు ఇన్ని తీసుకొచ్చినావు ఎవరు తింటరు? నువ్వు తింటావా? అని అన్నాడు. నేనెందుకు తింటాను? మీరు పిల్లలు తింటారు గదా! నాకు ఈ అరటికాయలంటే అంతగా ఇష్టం ఉండదు అని చెప్పినాను. కాపోతే మా ఆయన అన్నాడు, పిల్లలు తింటరా ఇన్ని అన్నాడు. సరే అయితే అని ఒక ఛాలెంజ్ పెట్టుకుందామా మనిద్దరం అన్నాడు. ఏం ఛాలెంజ్ మామ అని నేనన్నాను. మా ఆయన అన్నాడు, అరటికాయలు ఛాలెంజ్ పెట్టుకుందాము. పోటీ పెట్టుకుందాం ఇప్పుడు అరటికాయల పోటీ. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాము అన్నా. లేదు లేదు నా చేతైతే కాదు నేను తినలేనన్నాను. అంతలోపే మా ఆయన అన్నాడు, నేను తింటాను చూడు. ఈ మొత్తం తింటే నాకెంతో ఇస్తావు అన్నాడు. సర్లే అయితే మొత్తం తిను. నీకు మొత్తం తింటే నేను ₹100 ఇస్తానన్నా. అంతలోపే మా ఆయన వండుకొని ఇంగా సర్లే అయితే చూడు నేను గబగబా మొత్తం తింటాను. ఈ ₹100 నాకే అని అన్నాడు. అన్నీ తిని కుప్పలైతే ఆడ పెట్టి తోళ్ళు చూడండి ఎన్ని పెట్టిండో మొత్తము. ఇగో మొత్తం తిన్నాను చూడు. ఆ ₹100 నాకే అని మొరసంగా తీసుకొని బనీన్‌లో పెట్టుకున్నాడు 100. అదేంది మామ అన్ని తిని ₹100 అంటావు ఇంకా చెప్పిన టైం అయిపోలేదు కదా అంటే ఏముంది నాకు అవన్నీ తెలీదు మొత్తం తిన్నాను తినమన్నావు తిన్నా ఈ ₹100 ఛాలెంజ్ నేనే విన్నారు అని అన్నాడు. అది తిని మొత్తం చూడండి బయటికి పడేయని పోయిండు. ఛాలెంజ్లు అయితే గెలిచినందుకు అబ్బా ఈరోజు నాకు ₹100 వచ్చినాయి పోతే పోనీలే ఓ ₹30 ₹60 పోయినా ₹40 మిగిలినాయి అని అన్నాడు. చూడండి ₹100 నోట్ అయితే తీస్తుండు. ఈ ₹100 నేను గెలుచుకున్నాను ఛాలెంజ్‌లో అని అన్నాడు. ఇటు ఏమన్నా రోజు ఏమన్నా ఉంటే చూడమ్మే నాకు రోజు ఒక డబ్బులు వచ్చేటట్టు అని అన్నాడు. డబ్బులు ఏంటి వస్తాయంటే ఇటునే పందెం పెట్టినావు కదా చూడు ₹100 నావి ఇవి. ₹100 అడిగినవు అంటే ఇంక నీకేం లేదు అని అన్నాడు. సర్లే అన్న. చూడండి అరటికాయలు ఏది తిన్నాడు గబగబా ఎక్కువ అయిపోయినాయి అంట ఇంక తినలేను అని అన్నాడు అంటుండు. అబ్బా ఏం పందెమో ఏమో అబ్బా కడుపు నిండిపోయిందబ్బా కడుపు ఫుల్ అయిపోయిందబ్బా ఇంక రోజుసేపు తిని పనుకుంటే ప్రశాంతంగా ఉంటుందబ్బా అని అన్నాడు. సర్లే ఇంక పనుకో అని అన్నా. ₹100 చూసి చూడండి ₹100 చేతిలో పెట్టుకున్నాడు. ఈ మామ అంటే నీకేంటికి ఇస్తా నేను కష్టపడి తిని గెలుచుకున్న డబ్బులు ఇవి నీకే బాక్యా ఇయ్యడానికి అని అన్నాడు. చూడండి ఎట్టా అంటాడో. అబ్బా ఇంక పనుకోవాలబ్బా అని అంటుండే. అది కాక ఈరోజు ఏందో ఉదయం ఎండగా వస్తుంది వర్షం పడేటట్టే ఉంది. అందుకని చూడండి మొత్తం ఇంకా ₹100 అయితే చేతిలో పట్టుకున్నాడు. కనీసం ఈయన కానీ ఇవ్వలేదు. ఏంది మనిషి ₹100 ఇవ్వకోకుండా ఇటు పట్టుకున్నాడు అంటే పట్టమే పట్టు నీకు కావాలా పట్టు తీసుకో ఇది ఊరికే అని అన్నాడు. నాకు వద్దులేనాయనా నువ్వు గెలుచుకున్న డబ్బులు నాకెందుకు అని అన్నాను. ఇంక అనేసరికి ఇంకా మెలుకొని ఉన్నాడు. తీసుకోపా నువ్వే ఎవరికి కావాలి నీ 100 అని అన్నాడు. మళ్ళీ చూడండి ఇచ్చే అబ్బాయి ఏం చిరునవ్వు నవ్వి ఎంతో అబ్బా నా 100 నాకు వచ్చినాయి అబ్బా అని ఏం ఆనంద పడిపోతుండో చూడండి.